Hello viewers, welcome back to my channel. Please like and subscribe. హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసరికి కబ్బన్ పార్క్ బెంగళూరులో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అలా అయింది. సో కబ్బన్ పార్క్ వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. సో మనకి 6 to 7 ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయండి. మెట్రో నుండి కూడా మనకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది కబ్బన్ పార్క్. మా బ్యాచ్ మొత్తం ఇది. ఏంటిది? ఈ చెట్టు ఇవి మాకు తెలియదు. హే హీరో, యూట్యూబ్లోకి వెళ్ళిపోతారా నువ్వు? బాగున్నాయి రోజ్ ఫ్లవర్స్, చాలా ఉన్నాయి. ఇది వచ్చేసరికి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంట. చూడండి, ఫ్లవర్స్తో భలే ఉంది, అసలు బాగుంది. అందరూ ఫిట్నెస్ కోసం చేసుకుంటే నేను వీడియో తీసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మొత్తం చెట్లే. ఆసమ్. ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి వాకింగ్కి, రన్నింగ్కి చాలామంది వస్తున్నారు. చాలా అంటే చాలామంది. అసలు ఆ వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి కదా, మొత్తం ఆసమ్ కదా. ஸ்கின் ரொம்ப சென்சிட்டிவ் ஏதோ ஆயிடும். ஈரமா இல்லைன்னா கார்ல உட்காரணும்னா திருப்பி கொஞ்சம் சீசன் ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. వీళ్ళు తీసుకుంటారు. కర్ణాటక గవర్నమెంట్ సెక్రటరియట్. యోగా అక్కడ చేస్తున్నారు. యోగా చేస్తున్నారు ఇలా. ఒకటి కాదండి, ఫిట్నెస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ట్రై చేస్తున్నారు బాగానే. మొత్తానికి కబ్బన్ పార్క్ అయితే బాగుందండి, ఒకసారి విజిట్ చేయొచ్చు. ఫిట్నెస్ ఫ్రీక్ అయితే ఇంకా బాగా చేయొచ్చు. వచ్చేసి మెట్రోకి పీపుల్ విల్ కమ్ ఫర్ పిక్నిక్. ఇట్ సైడ్ వచ్చేసి వాకింగ్, స్కేటింగ్, యోగా. ఇక్కడ వచ్చేసరికి ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి. ఇంతసేపు మిస్ అయ్యంగా, ఇది బాగుంది ఇక్కడ మొత్తం. నేచర్ చూడండి ఎంత బాగుందో. నేచర్ చాలా బాగుంది. డాగ్స్ని వాకింగ్ తీసుకొచ్చు, భలే ఉన్నాయి. చిన్నపిల్లలు భరతనాట్యం చాలా బాగా చేశారండి. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నా, లేదంటే ఎండ్ కార్డ్లో పెడతా. చూడండి, చాలా బాగుంటుంది. Beautiful cultural initiative at Kabban Park. Thank you, dear audience, for your time, warmth, and applause. Namaskaram and have a great day ahead. Thank you. మీకు ఎలా అనిపించింది ఈ భరతనాట్యం? సో బాగుంది కదా, చిన్న పిల్లలు చాలా బాగా చేశారు. చూడండి, ఇది బాగుంది, డిఫరెంట్గా ఉంది కదా. ఇది వచ్చేసరికి కబ్బన్ పార్క్ మ్యాప్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం ఓవరాల్గా 6,000 ట్రీస్ ఉంటాయి. ఇది వచ్చేసరికి
100 acres, మాక్సిమం 100 acres ఉంది ఇక్కడ. ఓకేనా, ఇది వచ్చరికి మ్యాప్. 1948లో సంథింగ్ ఇది ఈ కబ్బన్ పార్క్ స్టార్ట్ చేశారు. ట్రీని బాగా చేశారు, బట్ ఇది కూడా పోయింది. యాక్చువల్గా నేను బెంగళూరు వచ్చి 8 years అవుతుంది, బట్ ఇదే ఫస్ట్ టైం నేను కబ్బన్ పార్క్ రావటం. యాక్చువల్ అఖిల్ వచ్చాడు, అఖిల్ రావటం వల్ల ఇక్కడికి వచ్చాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్. కబ్బన్ పార్క్లో వచ్చేసరికి టెన్నిస్ స్టేడియం కూడా ఉంది. ఇలా వెళ్తే టెన్నిస్ స్టేడియం. ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ ఉంది యాక్చువల్గా 7th and 18th. సో ఇలా వెళ్ళచ్చు. ఫుల్ ఫిట్నెస్ ఫ్రీక్స్, everyone fitness freaks. And then we start trekking. సో ఎర్లీ మార్నింగ్ వస్తే ఫిట్నెస్ ఫ్రీక్స్ అంతా మీట్ అవుతుంది. సో ఈ పార్క్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు. సో హాలిడేస్ వచ్చేసరికి ఎవ్రీ మండే హాలిడే, అండ్ మంత్లో ఈచ్ మంత్లో సెకండ్ ట్యూస్డే హాలిడే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ప్లాన్ చేస్తే ఇలా ప్లాన్ చేసుకోండి. చెట్ల మధ్యలో ఇలా వస్తుంటే చాలా బాగుంది. లొకేషన్ అంతా చాలా బాగుండొచ్చు, ఎప్పుడు వచ్చినా ప్లాన్ చేయొచ్చు. ఇలాంటి ప్రతి పార్క్ దగ్గర ఉంటాయి కదండి, మీరు చూసారా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. ఫొటోస్కి చాలా బాగుంటుంది, ఇది బాగా యూస్ చేసుకుంటే ఫొటోస్కి బాగా వస్తుంది. సో ఓవరాల్గా కబ్బన్ పార్క్ అయితే బాగుంది, సూపర్. హాయ్ గాయ్స్, మీకు కబ్బన్ పార్క్ ఎలా అనిపించింది? Thanks for watching my video.